ప్రజలు నమ్మేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోనని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్దూరు సుభాష్ చంద్రబోస్ అన్నారు. ఈ మేరకు ఆదివారం నాడు బి క్యాంపులోని బీసీ భవన్ నందు వైసీపీ బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవపూజ ధనుంజయ ఆచారి, వైసీపీ బీసీ విభాగం జిల్లా కార్యదర్శి బత్తుల లక్ష్మీకాంతయ్య ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో కరపత్రాలు విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్దూరు సుభాష్ చంద్రబోస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుభాష్ మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారని బోస్ తెలిపారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించే హామీలన్నీ బూటకమని, బాబు హామీలను ప్రజలు నమ్మరని ఆరోపించారు. ప్రజల ఆశీస్సులతోనే వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించి రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని సుభాష్ ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను జిల్లా వ్యాప్తంగా ప్రతి గడపకు ప్రచారం చేస్తామని సుభాష్ తెలిపారు. ప్రజలు చంద్రబాబు నాయుడు ప్రకటించే మోసపూరిత హామీలను నమ్మవద్దని బోస్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కె నాగేశ్వరి, జిల్లా ప్రధాన కార్యదర్శి బీసీ విభాగం చంద్రకళాభాయ్, వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు నన్నూరు బేగ్, చంద్రికమ్మ, బీసీ జిల్లా మహిళా అధ్యక్షురాలు మధు తదితరులు పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం అందరికీ న్యాయం జరిగే విధంగా విడుదల చేశారు. గతంలో ప్రజా సంకల్ప యాత్రలో ఏ హామీ ఇచ్చాడో అది అవన్నీ కూడా 99% అమలు చేసినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ప్రతి ఒక్కరి యువకులకైతేమి, ఉద్యోగ అవకాశాల్లో అయితేమి, మళ్ళీ ఉపాధి అవకాశాల్లో అయితేమి కూడా ఈ మేనిఫెస్టోలో ఉంది. అదేవిధంగా విద్యాపరంగా విద్యార్థులకైతేమి, అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా రైతులకైతేమి, ప్రతి ఒక్కటి కూడా ఈరోజు సంక్షేమం అయితే అభివృద్ధి అయితే కూడా మేనిఫెస్టోలో చెప్పిన దానికన్నా ఈసారి మేనిఫెస్టోలో అధికంగా అమలు చేస్తారన్న ఉద్దేశంతో హామీ ఇచ్చాడు. ఆ మేనిఫెస్టో ప్రకారం రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో గెలిచి 175 నియోజకవర్గాల్లో మేనిఫెస్టో ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీలందరూ కూడా జగన్ వైపే ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలో అభ్యర్థులను గెలిపించి మళ్ళా ముఖ్యమంత్రి అవుతారనే నమ్మకంతో మేమందరం ఉన్నాం. కాబట్టి మాకు న్యాయం చేస్తారు, జగన్తోనే సాధ్యమనే ఉద్దేశంతో సామాజిక న్యాయం అయితేమి, సాధికారత అయితేమి, ప్రతి ఒక్క ఆర్థికంగా అయితేమి ప్రతి ఒక్కరికి కూడా మన జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని కూడా మేము ఎస్సీ, ఎస్టీ, బీసీలందరూ నమ్మకంతో ఉన్నారు. రేపు రాబోయే కాలంలో మళ్ళా ముఖ్యమంత్రి 24లో ఖచ్చితంగా అవుతాడనే నమ్మకంతో ఎస్సీ, ఎస్టీ, బీసీలందరం కూడా ఓట్లు వేసి గెలిపించుకుంటాం. ఆ నమ్మకంతో మేమున్నాం. జై జగన్, జై జై జగన్.